The power of silent prayer. నిశ్శబ్ద ప్రార్థనా శక్తి. ఒక చిన్న గ్రామంలో ఒక అమ్మాయి ఉండేది. ఆమె ఎప్పుడూ దేవుణ్ణి ప్రేమించేది, కాని ఎక్కువగా మాట్లాడేది కాదు. ఆమె హృదయంలో చాలా కష్టాలు, బాధలు ఉన్నాయి, కాని వాటిని ఎవరికీ చెప్పేది కాదు. కేవలం దేవునితో మౌనంగా మాట్లాడేది. ఒకరోజు ఆమె చర్చికి వెళ్ళింది. అందరూ గట్టిగా ప్రార్థిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఆమె మాత్రం నిశ్శబ్దంగా మోకాళ్లపై కూర్చుంది, కళ్ళు మూసుకుంది. ఏమీ మాట్లాడలేదు, కాని ఆమె హృదయం యేసుతో మాట్లాడింది. ఆమె కన్నీళ్లు మాటల కన్నా బలమైన ప్రార్థన అయ్యాయి. యేసు ఆమె నిశ్శబ్దాన్ని విన్నాడు, ఆమె హృదయాన్ని తాకాడు. కొద్ది రోజుల తర్వాత ఆమె జీవితం మారింది. ఆమెకు శాంతి, బలం, ఆనందం తిరిగి వచ్చింది. మన ప్రార్థనలు ఎల్లప్పుడూ మాటలతో ఉండాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దమైన హృదయం కూడా దేవుని చెవిలో గంభీరమైన శబ్దం చేస్తుంది. యేసు నీ మాటలను మాత్రమే కాదు, నీ నిశ్శబ్దాన్ని వింటాడు. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 13వ వచనం. హన్నా తన హృదయంలో ప్రార్థించెను, ఆమె పెదవులు కదులుచున్నవి గాని ఆమె మాటలు వినబడలేదు. ప్రార్థన. ప్రభువా, యేసయ్యా, మాటలు రాని సందర్భాలలో కూడా నీవు నా హృదయాన్ని వినేవాడవు. నా నిశ్శబ్ద ప్రార్థనలలో నీ సమాధానాన్ని అనుభవించి కృప నాకివ్వు. నా హృదయం ఎల్లప్పుడూ నీతో మాట్లాడుతూ ఉండని. ఆమేన్. సందేశం. దేవుడు నీ ప్రార్థనల శబ్దాన్నే కాదు, నీ నిశ్శబ్దాన్ని వింటాడు. ఎప్పుడూ ఆయనతో మాట్లాడడం ఆపకూడదు. మాటలతోనూ, మౌనంతోనూ.